ఇట్లా కుట్టుకుంటే అయిపోయా మంచిగా ఉన్నది. ఇప్పటికి ఏ 100 సార్లు కుట్టిందో ఏమో, ఇది 101 సారి అవుతుంది ఏమైతుంది. ఇప్పటికి ఏ 100 సార్లు కుట్టిందో ఏమో, ఇది 101 సారి అవుతుంది ఏమైతుంది. అది దా సార్ అయినా మంచిగా ఉన్నది లుంగి. ఇది విడిచిపెట్టాట కొత్త బట్టలు కొనుక్కోనట. అటుగానే అవుతా కొత్త బట్టలు. అబ్బో మా అత్తగారు విడత పెట్టారు కానీ మంచి బందోబస్తు లుంగి పెట్టారు. అస్సలు తిరుగుతలేదు. కొంచెం తినగానే కుడితే మంచిగా అవుతుంది మళ్ళా. ఏమయ్యా ఏం చేస్తున్నావు? కనబడతలేదా అని ఇగో లుంగి కుట్టుకుంటానా శనిగింది ఇంత అంతా. మా కనబడుతుంది. నీకు కొంచెమైనా ఉన్నదా? ఆ లుంగిని మా అవ్వగారోళ్ళు మన బిడ్డ పురుడప్పుడు పెట్టిరు. ఇప్పుడు దానికి పెండ్లైంది, అత్తగారింటికి కూడా పోయింది. ఇంకా నువ్వు ఆ లుంగిని చిరీను కొద్ది కుట్టుకుంటున్నావు, కట్టుకుంటున్నావు. ఆ లుంగిలో ఉన్న పోగుల కన్నా నువ్వు కొట్టిన దారాలే కనబడుతున్నాయి. తొండం తీపిన గున్న ఏనుగు మొహల మొహంతుడు పోతావు రే, నాశనమైపోతావు. అయితే ఏమైతుందే, ఎంత బందోబస్తు ఉన్నది చూడు, ముద్దుగున్నది. మీ అవ్వగారు పెడితే పెట్టరు కానీ మంచి బందోబస్తు లుంగి పెట్టిందే. ఎంత తినినా కూడా కుట్టుకుంటా అంటే మంచిగుంటుంది, కట్టుకుంటా కూడా మంచిగుంటుంది. ఇది పెట్టినోళ్ళు పెట్టుకొని ఇంకో 2 పెడితే జీవితాంతం కట్టుకుంది మంచిగా. ఇగో నువ్వెన్ననే చెప్పు, దసరాకైతే బట్టలు తీసుకోవాలి ఈసారి. ఏ ఊక మొగుడు తాగడానికి నీళ్ళు లేవంటే పిల్ల వచ్చి కళ్ళు అడిగిందట. గట్లుండేది నీ కథ. ఈ ముచ్చట ఎవరైనా నింటే రూపాయి గది లేదనుకుంటారు. సంపాదించినవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇట్లనే ఉంటది మరి. అరే ఇప్పుడు బట్టలు లేకపోతే ఏమైతే తీరాదే. ఇన్నేళ్ళు కొన్నావు మన బట్టలు, వాళ్ళు పెట్టినో వీళ్ళు పెట్టినో కట్టుకున్నాము. ఒకవేళ ఎవ్వరు పెట్టినా లేకపోతే ఇటువంటి పాత వాటినే మాస్క్ వేసుకొని కుట్టుకొని పండుగ తీసుకున్నాం. ఇటువంటి బట్టలు కట్టుకొని పోతే పండుగ వాళ్ళు ఎలగొడతారు, మన బతుకమ్మ ఆడనియరా? ఆగో ఎట్లా వెళ్ళదిద్దాం, మేము కొత్తది కొంటే అట కొత్తది. మనకు లగ్గమైన కొత్తల్లా నువ్వు కొనుక్కున్నాడు బంద్ చేసి నాకు కొనిచ్చినావు. బిడ్డ పుట్టినాక నాకు కొనుడు బంద్ చేసి దానికి కొనిచ్చినావు. ఇప్పుడు ఈ అత్తగారింటి పోయినాక ఎవ్వరికి కొనేదే లేదనుకొని మొత్తానికి మానేసినావు. ఇగో నువ్వేం చెప్తావు నాకు తెలియదు, నాకైతే ఈసారి బట్టలు కావాలి. ఇగో ఇక్కడ చూడు, ఏంటి ఇవి చెప్పులు. వాటికి గన్ని అతుకులు ఉన్నాయి. 15 ఏళ్ళ సంది దిగుతా అంటే కుట్టుకుంటా వస్తానా. అవి చూసి కూడా నీకు ఎట్లా అడగపోతే బట్టలు కావాలని. అబ్బా నీకు దండం పెడతా. ఎప్పుడు నేనేం అడిగినా సరే ఇంకా చెప్పులు చూపిస్తావు. నువ్వు కొత్త చెప్పులు కొనుక్కోవు, నాకేం కొనియవు. పిసినారు సంఘం పెడితే అధ్యక్షుని నువ్వే అవుతావు. నాకు బట్టల దేవత గాని ఉన్న చీరేదో కట్టుకొని పండగల తీస్తా. నిన్ను మార్చుడు నా తరం కాదు. మంచిగా అర్థం చేసుకున్నాను, నన్ను ఉండాలి నీ ఆశ ఉంటుంది. ఏమైంది ముచ్చట నచ్చి గిడ కూర్చొని ఏం సప్పుడు ఎత్తలేవు. ఇప్పుడు నీకేమైతుంది? అట్టిగానే కూర్చున్నా. మరి నా పననే వేసుకోవచ్చు కదా, అట్టి కూర్చొని ఏం చేస్తాను? నా పని అంతా అయిపోయింది కానీ నేను ఉంటే ఏమంటానా నిన్నీడా? సరే ముచ్చట ఏం చెప్పు. ఇంకో అబ్బా ప్లీజ్ చెప్పే. దసరా పండుగకు మా ఇంటికి పోదాం. ఏంది దసరాకు మీ ఇంటికా? పేదసారాన్ని ఏమించి 2 అంటే 2 టమాటాలు కోసుకుని అడబెట్టిండు. ఇక అప్పుడు అంటే నీ ముఖం నీ అవ్వ ముఖం చూసుకోకున్నా గానీ నేను రాను. ఆనంత బిసినారోడు ఈ భూమి మీద లేనేలేడు. అబ్బా ఎందుకు అట్లా అంటాను? అబ్బా పోదాంపా. ఏ పువ్వులు లేదు ఏం లేదు కానీ అవునే, నాకు డౌట్. అసలు చిన్నప్పటి సంది అక్కడ పెరిగినావు. నేను ఒక్కరోజు పోతేనే పానం అయినట్టు అవుతుంది. నువ్వు ఎట్లా పెరిగినవే? అసలు నీ కడుపు రెండు తిండి పెట్టినానే, ఏమైనా కొనిచ్చిందానే మీ అయ్యా నీకు? నాకైతే డౌట్ ఏమే. నేను అందుకే కదా బావా చిన్నప్పటి నుండి హాస్టల్లోనే ఉన్నా. ఇది మంచిగానే ఉన్నది అంతే. ఇగో ఇవన్నీ కాదు, అసలు అయినా ఫోన్ కూడా చేయలే కదా మరి మనకి. నీకు ఇప్పుడే అవుతలేదు. వాళ్ళు ఫోన్ చేసినా మీ అయ్యా చెప్తేనే పోదాం, లేకపోతే లేదు. అగు ఏమైంది ఈయనకు? గదీని కొరిగి తలకాయ పట్టుకుని ఆలోచిస్తుండు. ఏమైందో ఏమో. అగు ఏమైంది ఈయనకు? అక్కడ ఇక్కడ నిలబడి గట్లా ఆలోచిస్తుండు. ఏమైందో ఏమో.
అగో అయ్యో ఏమైందయ్యా ఎందుకు అట్లా చెప్తున్నావు ఇందాక నేను చూస్తున్నా ఇక్కడ నిలబడి ఆలోచిస్తున్నావు అక్కడ నిలబడి ఆలోచిస్తున్నావు అసలు ఏమైంది నీకు జ్వరం గిట్లా వచ్చిందా ఏంది అది కాదు మరి ఎవరన్నా ఏమన్నా అన్నారా ఏమనలే మరి ఎందుకు అట్లా అన్నావు ఏమైందో చెప్పు నువ్వు అన్నట్టే చీరలు కూడా వద్దనే చెప్పినా కదా అది కాదే మరి ఏమైంది ఇప్పుడు బిడ్డ నన్ను రమ్మను కదా అవును వాళ్ళు అత్తరేమో అని రంది పట్టుకుంది నాకు అట్లే వాళ్ళు అత్తరేమో అని రంది పట్టుకుంది నాకు అట్లే విశ్వకర్ల మేవాడి మొహలా మోహంతుడు పోతావురా రేయ్ నాశనం అయిపోతావు అమ్మా ఈ పాపం పాడుగాను బిడ్డ అల్లుని రమ్మంటే గిట్ల రంది పడతావా అరే వాళ్ళు అట్లా అడిగిన అవుతుందా మళ్ళీ 5,000 అయితే కావచ్చు అయితే ఎవరికి పెడుతున్నావు నీ బిడ్డకే కదా అట్లా కాదు పోయినసారి అంత ముందుసారి అట్టిగా వెళ్ళగొట్టినా కదా ఇప్పుడు ఎట్లా వెళ్ళగొట్టాలి ఆ ఉపాయం అత్తలేదు నాకు అందుకే వాళ్ళు అత్తారంటేనే నాకు అంత హార్ట్ అటాక్ వచ్చేట్టున్నది అందుకే ఛీ, ఇక నువ్వు మారవా ఇగో అవన్నీ నాకు తెలియదు వాళ్ళిద్దరు పండగ ఖర్చుడే పండగ మంచిగా చేసుకున్నాడే ఏం చూస్తున్నావు ఫోన్ చేయి బిడ్డకి అన్నుడికి బిడ్డకి ఫోన్ చేసి పండగకి అమ్మా చెప్పు నువ్వు చెయ్యవు గాని నేనే చెప్తావు చేయబోదు ఏమైతే పోటీ అగో అట్లుంటదా ఏడాదికోసారి పండగకి బిడ్డని పిలవడానికి కూడా చెప్తున్నాడు ఇగో ఏమే నీకు ఎవరో ఫోన్ చేస్తారు అత్తన్నా హలో అమ్మా బిడ్డ మంచిగున్నారా అని మంచిగున్నాం మీరు మంచిగున్నారానే మంచిగానే ఉన్నాం బిడ్డ అయితేనే గాని గిట్లా ఫోన్ చేసినావేందే అయ్యో గదేంది బిడ్డకు అట్లంటావు పండగ దగ్గరికి రానే వస్తుంది నువ్వు అల్లుడు పండగకి తప్పకుండా రాని ఆగు ఇగో మీ అల్లుడిని అడిగి చెప్తా ఇగో మా అమ్మ ఫోన్ చేసింది పండగకి రమ్మంటుంది ఏహే నీకు అప్పుడే చెప్పినా కాదే మీ అమ్మ చెప్తే ఓడు అత్తేద్దు మీ అయ్యి చెప్తే పోదాం అమ్మా ఈయన మన బాపి చెప్తానే అత్తడటనే ఇగో మా అయ్య మాట్లాడతాడట ఈ అయ్యో ఫోన్ ఇస్తాగు ఏం చూస్తున్నావు అల్లుడికి పండగకి రమ్మని చెప్పు 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 లైన్ లో ఉన్నాడు మాట్లాడు హలో మామ ఇగో పండుగ ఉన్నది కదా పండుగకు నువ్వు బిడ్డ రాదు అవునా ఓరే అక్క నువ్వు పండుగ పిలిచినావంటే ఇక కథం ఏ ఊరు కాలిపోతుందో కూలిపోతుందో సరే అత్తమ్మా ఇగో పోదంతే ఇంకేంది ఇక ఏమయ్యా నిన్నే ఇవాళ పండగ కదా అల్లుడిని బిడ్డని రమ్మన్నాం వాళ్ళు అత్తారు కిలంత మటన్ తీసుకురాపో ఏ పోతాగవే అరే ఏం పోతా పోతా అంటున్నావు వాళ్ళు అత్తనే ఉన్నారు పో తీసుకురాపో అరే రామా రానే రాదు పోతాం మెల్లగా మెల్లగా పోడేంది వాళ్ళు వచ్చేసరికి వంట చేసి ఉంటే వచ్చి తింటారు పో తీసుకురాపో ఇగో ఉన్నావా ఉన్నా ఇగో మటన్ తెచ్చినా మంచిగా ఇక అయ్యో నాకు తెలియదా అమ్మా నానా రాడి బిడ్డ రాడి ఎట్లున్నారు మంచిగున్నారా మంచిగా ఉన్నా అత్త మీరు మంచిగా ఉన్నారా ఇంట్లో అందరూ మంచిగున్నారా మంచిగున్నారమ్మా ఏమైంది మామ ముఖం అంతా ఇట్లా పెట్టినావు ఏం లేదు బిడ్డ ఇంత మంచి హ్యాపీ దసరా మామ థ్యాంక్ యూ దసరా శుభాకాంక్షలు అమ్మా కూడా సంతోషం ఉంటుంది అల్లుడు పిల్లగానే ఉరికొచ్చిండు కాకపోతే ఏమో అని పనిపడలేదు కావచ్చు అందుకే ఉరికొచ్చిండు సరే బిడ్డ కూర్చోండి చాయ్ పెట్టి చాయ్ అంటే వద్దమ్మా మా ఫ్రెండ్ వచ్చిందట నేను దాని దగ్గరికి పోయేస్తా అది మళ్ళా కొద్దిగా అయితే పోతాదంటే అవునా సరే నేను కూడా ఒక్కదాన్ని పోతాం సరే నువ్వు ఉంటా నేను మళ్ళీ వస్తా సరే పో మీ అయితే ముచ్చట పెడతా పో సరే అల్లుండి మంచిగా ఏమైంది మా ముఖం అంతా ఇట్లా పెట్టుకొని ఉన్నావు ఏం లేదు అరే కూర్చుందా మా అంతా మంచిగారా అంత మంచి అల్లుడు అయితే గాని రాంగా తెచ్చినావు ఎంత సుక్కో ముక్కో నువ్వు గమ్మతున్నావు నేనేం చేస్తా మావా నువ్వు మా ఇంటికి వచ్చినావా నేను మీ ఇంటికి వచ్చినా ఎవరింటికి వచ్చిననే కాదు ముఖ్యం మీ ఇంటికి వచ్చిన కాదేమందా ఇంటికి వచ్చిన కాదేమందా నువ్వు తెచ్చేంది నేను తెచ్చేంది అక్క ఇది మంచిగా ఉన్నది ఇంకొంచెం అయితే ఎప్పుడు పోతావు అల్లుడా అని అడిగేటట్టే ఉన్నావా నువ్వు అరే నేను అదే అనుకుంటాను నీకెట్లా తెలిసింది అల్లుడు అవు మావా ఇప్పుడు నన్ను పొమ్మంటానా ఏంది
అయ్యో నేను బొమ్మని దాకుంటా వాళ్ళు నువ్వు అసలు గంత ఇజ్జత్ తక్కువ ఏంది నువ్వు చాలా మంచిగా నేను పోవానికి ముందే నువ్వు పోతావు. నేను నేను ఇంటే ఉంటా 10 రోజులు ఉంటుంది. అదేంటి అల్లుడు నేను పోవానంగా కూడా పోకుండా ఉండటానికి నువ్వు అంత ఇజ్జత్ తక్కువ నువ్వేంది? నాకు ఇజ్జత లేదు. ఆ నీ బిడ్డను చేసుకొని నువ్వు ఎప్పుడు మావైనావు అప్పుడు నా ఇజ్జత మొత్తం పోయిందిగా. నాకు ఇజ్జత ఉందా అనుకుంటా, లేదు నీ ఇంట ఉంటా. నేనంటే నా అక్కడ ధైర్యం ఉన్నట్టున్నారు కదా. అయితే కనుమా రాంగా 2 పెద్ద సమోసాలు తిన్నా, నువ్వు వీడికి వచ్చిన తిండి పెట్టవు అని. అప్పటి సంది కడపంతా గడగడ అంటుంది. ఒకసారి బాత్రూమ్ పోయి వస్తా. ఎటు పోతాడు మంచి అక్క ఏంది బాత్రూమ్ తాళం వేసిందా? మా ఏది మా అగ్గ బాత్రూమ్ తాళం వేసినావు? తాళమే. అయ్యో తాళం ఎక్కడ అల్లుడు? మా ఇంట్లో 4 రోజులకు ఒకసారి తాళం తీస్తాం బాత్రూమ్ అది. నిన్నే తీసినాము, మళ్ళా తినట్టు 2-3 రోజులు పడుతుంది. ఏంది మా నువ్వు మాట్లాడేది? దండం పెడతామా, నాకు బాగా అర్జెంటు. పోదామా నా ఒక్కరికి తాళం? అరే నీకు ఒక్కని కాదలుడు, కొండ మీద గోపాయ వచ్చినా కూడా నేను తాళం తీయా. ఎందుకంటే నువ్వు పోయినావు అనుకో అన్నీ నీళ్లు పోస్తావు, అది నిడుతుంది, ఇక్కడ నీళ్లు నడుస్తాయి. నీ పోసుడు ఎందుకు దాని తీరుడు ఎందుకు చెప్పు? నీ దండం పెడతావా? గంటగానం పోను మా, కొంచెం వస్తా, కొన్ని నీళ్ళు వస్తా. ఎన్ని పోసినా నీడతాయి ఉడతాయి కదా, అందుకే తాళం తీయ, అస్సలు తీయ. వీళ్ళు ఇప్పుడే టైం మీద బయటికి పోయా. మా అత్తుంటారు అన్న ఇవరకు అటో ఇటో తీసేది. మీ అత్త కాదు అల్లుడు, జేజమ్మ దిగాల్సిన ఉడతాను తీసులేదు. నీ దండం పెడతామా? ఈ ఒక్కసారికి ఇంకోసారి నేను ఇంట్లో అడిగే పెట్ట. నేను అంటే ఇప్పుడు తీసింది అనుకో, ఇప్పుడు వెళ్ళిపోతావు మరి. పండుగ పిలిచి అట్లాంటి పోయిందమ్మా, పండుగ పేరకు పోతా. అబ్బో అట్లయితే ఏనైతే నేను గింత పీసినారు పోయిందమ్మా నువ్వు. మరి ఎట్లా ఇప్పుడు? ఎట్లనా, నీకు ఒక ఉపాయం చెప్తా విను. మెల్లే గిట్ల పోయి ఇక కుడిపక్క దిగినాం అనుకో, పెద్ద చెరువు వస్తుంది ఆడ. చల్ల గాలికి మంచిగా ఉన్నదంతా పోవచ్చు, పుష్కలో నీళ్లు ఎంత అడితే ఆడుకోవచ్చు. పో ఇంకేంది. నీ సంగతి చెప్తా వచ్చినాక. A few moments later. మస్తు మంచిగా మాట్లాడింది. అగో ఈయనే కూర్చొని ఉన్నారా? అల్లుడికి ఇన్ని మంచినీళ్ళని ఇచ్చినావు లేదా? ఇచ్చిండు అత్త, ఇచ్చిండు. కుండెడిస్తే 2 సార్లు ఇటు కూడా వేయచ్చిన. అవు మావా, మరి ఏం పట్టుకొచ్చినావు ఇవాళ అల్లుడికి? మటన్ 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 తెచ్చిన అల్లుడు. అబ్బా మటన్ పట్టుకొచ్చినావా? ఇయ కాతం ఇక భూపాపతో సునామతో ఎందుకు అంత తక్కువ చేస్తావు నన్ను? నువ్వు మటన్ తెచ్చుడేంది మా? ఇక తిన్నాక గుండె రత్తగా వచ్చు. నేను మరి అట్లా అనుకోకు, సూపర్ మటన్, లేత పిల్లనే మేకపోతు. నువ్వు మటన్ తెచ్చుడేంది మా? అవ్వతోడు నాకు నమ్ముతే తెలియదు. అవ అత్త, మా మటన్ తెచ్చిండట. అవును అల్లుడు, మటన్ తీసుకొచ్చిడు, నేను కమ్మ గండిన. ఆగు తీసుకొత్తా. అబ్బా చెప్పని తీసుకురా. నేను ఇంకా నువ్వేం పెట్టవచ్చు, పచ్చడి బిచ్చడి వేసుకొని తిందామని ఫిక్స్ అయ్యి వచ్చిన. నన్ను అంత తక్కువ చేసిన అల్లుడు. ఏమయ్యా, మటన్ వండిన కుక్కరు కనబడతలేదు, మటన్ వండిన కుక్కరు కనబడతలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గంజు గంజు కనబడతలేదు. ఒరే అక్క, ఏందక్క అనేది? అవును అల్లుడు, పక్కనే పెట్టినా కనబడతలేదు. కిలోంత మటను మసాలా వేసి మంచిగా వండినా. అవు మావా, అసలు నువ్వు నిజంగానే మటన్ పట్టుకొచ్చినావా? సరే నిజంగా పట్టుకొచ్చిన అల్లుడు. తినే తిండి మీద అబద్ధం పడతారు ఎవరన్నా? అసలు ఏం జరిగింది? అప్పుడు నువ్వు చెరువు మొక్కలు వేరే కదా, అప్పుడు ఇంకా నిలబడ్డా. అటు చూసేవారికి పేద కోత వచ్చింది ఇంతకైతే. అది ఇంత కొంటే డౌట్ వస్తుంది నాకు. సాలుగా తిని అన్న మాటలు కోతు లెక్కన కుక్కర్ పట్టుకుని పోతాయి అంటే నాకెందుకో నీ మీద అనుమానం. ఇవరు నాకు అత్త చెప్తుంది తర్వాత నమ్మినా గానీ నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరు కలిసి డ్రామా ఆడతారు. నన్ను వీళ్ళు రమ్మన్నారు, వీడ కూర్చుని నా ఇజ్జత్ ఇస్తారు వీళ్ళు. అయ్యో అల్లుడు, గంత మాట అనకు. మీ మామ అంటే అబద్ధం ఆడతాడు గాని నేనెందుకు ఆడతా చెప్పు? ఇగో అప్పటికి మటన్ తెప్పించుకొని వండుకుందాం గాని ఇప్పుడైతే చికెన్ తెప్పించి ఆడుతా. ఏమయ్యా, పోయి చికెన్ తీసుకురాపో. ఏందత్తా నువ్వు మాట్లాడేది? గాయత గదలేక వచ్చినా అనుకుంటాను. ఏంది నువ్వు? ఏమయ్యా, అది నిజమే కావచ్చు, ఊకో నువ్వు. ఏందో ఊకునేది? అయినా తినే కంచాల నుంచి లేస్తారా? ఏదో అయిపో.
అన్నమని ఉన్నారా? ఆ అన్నం మా కలవాటే అనుకో. ఇంకా పచ్చన్న గిచ్చన్న వేసుకురా, దాంతో దీన్ని కలవాడతా. అయినా మీ ఇంట్లో పచ్చళ్ళు ఉన్నాయంటే ఇక నాకు డౌటే కానీ ఇంకా కారం అన్న పట్టుకురా పో, తింటా. అబ్బా మస్తు ఉన్నది మామ, ఏం కారం లేదు. ఏ బుక్కడ తిన్ను. నాకు అద్దాలుడు ఇలా నాకు ఒక్కపోద్దు. అబ్బా అట్టనా? అవునే, దసరా పండుగ రోజు ఏ మామ ఏ అల్లు నువ్వు పెట్టే తిండి పెడతాను తెలుసా నాకు. అవన్నీ ఎంత అదృష్టవంతున్నావు అల్లుడు. మామ. కడుపు నిండా నేను తింటా. ఇన్ని మాట్లాడుతున్నావు గాని మా అయ్య చూడు నీకు ఉడకవద్దని ఎంత మంచిగా ఉప్పుతాండో. అబ్బా నీకు అత్త అనిపిస్తాను నానే. ఫ్యాన్ ఎత్తే ఏడ కరెంటు బిల్లు వస్తుందానో బాగా చూపుతాండే. అయినా ఇన్ని తెలిసి నేను పండుగకి వచ్చినప్పుడు నా చెప్తా నేను కొట్టుకోవాలి. ఏమైంది పోదామా అని ఇక? ఇవాళ పోదాం పండుగ ఇవ్వలేనే. అయ్యో ఏందల్లుడు పండగ ఈ రోజు అప్పుడే పోతా అంటున్నావు? ఏంది అత్తమ్మ ఉండేది, పండుగ అని పిలుతురి, ఏం మరి అది లేదా? అయ్యో అట్లా అనకల్లుడు, మీ మావ నిజంగానే మటన్ తీసుకొచ్చిండు, నేనే అండినా, అందుకనే కదా ఇంకేమైనా తీసుకురా అని చెప్పి పంపిస్తే నువ్వే అద్దంటివి. అవును అత్తమ్మ, ఏమన్నా తీసుకురాపోతాం అంటాను. నువ్వు తిండి కోసం వచ్చిందా, తాగనీకి వచ్చిందా, లేకపోతే నాకు గదిలేకి వచ్చిందా? అయ్యో అట్లా అనకల్లుడు. ఏ గమని కాదత్త, ఆడ మా దోస్తుగాళ్ళు గొర్రెను కొత్తారట, ఒక పువ్వు పక్క పెట్టు అన్న, ఆడకన్నా పోయి పండుగ చేసుకుంటా నేను. పాయే. అయ్యో అమ్మా అమ్మా మా కొన్ని నీళ్ళు తీసుకురాపో అత్తమ్మా. అమ్మా నాన్న తయారు. అమ్మా అమ్మా నీళ్ళు తన్నాలు ఎత్తలేదు కా బాబు. ఏం కట్టి బిడ్డ 10 నిమిషాలు తగ్గలేదు. ఏం కాదు ఎక్కడ మామ, హాస్పిటల్ తీసుకోవా. ఇది వరకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు గిట్లా కళ్ళు తిరుగుతుంది అనేది, ఇంక కళ్ళు నీళ్ళు. అమ్మా లేస్తలేదే, హాస్పిటల్ తీసుకోవాలి. ఏమైనట్టున్నారు పోంపా, హాస్పిటల్ తీసుకోవా. ఏ అంత ఆగమైన పోటీ మళ్ళా అట్లా దడపాలు చెప్తే నువ్వు ఏం మాట్లాడుతున్నావు మామ? ఏమో లేతలేదు నాన్న, ఏమో అయినట్టుంది. పట్టు కాదు వీళ్ళు నాటో ఫోన్ చేస్తావు. ఏ ఆటోలో ఇక్కడ ఆగిపోటీ ఏమో మళ్ళీ ఆటోలో ముంగడ పెడతాను. దాకా తీసుకుంటే అట్లే అవుతా అయిందని కాందలు కూడా ఆపరిచి అడుగులు పైసలు ఉంటాడు కప్పే అదే అయితే కానీ ఏ ఊక గీట మాట్లాడతావు కార్సు గిర్స్ అని, అందులో దాని నేను పెట్టుకుంటా. నాడు నాటో ఫోన్ చేస్తావే. చెయ్యి. ప్రాబ్లం ఉన్నది బాగానే. 1,00,000 రూపాయలు అయితే పెద్ద హాస్పిటల్ పోతే మంచిగా అవుతారు, కానీ ఎప్పటికీ బాగుంటాడు కదా. 1,00,000 రూపాయలా? నేను చెప్పలే అల్లుడు, దాఖలు తీసుకుపోతాయా ఏం కాదు అది తగ్గుద్ది అని చెప్పినా. నేను చూసినప్పుడు 1,00,000 రూపాయలు అంటారు. ఇవాళ డాక్టర్ని నమ్మతాయా? ఏం రోగం లేకుండా కూడా ఇది ఉన్నది అది ఉన్నది పోవాలి పెద్ద పోవాలని చెప్తారు. వీళ్ళు ఎందుకు చెప్తారు తెలుసా? వాళ్ళ దగ్గర వీళ్ళు కమిషన్ దొరుకుతారు. నీకు తెలియదు. అరే ఎన్నిసార్లు కట్ట చేస్తుంటారు ఇప్పటి వరకు. ఇప్పటికే బ్లడ్ టెస్ట్ అని యూరిన్ టెస్ట్ అని మన్నాన్ని మనుషులు ఆ టెస్ట్ ఈ టెస్ట్ 5,000 10,000 ఓడగొట్టు ఇప్పటిదాకా. మళ్ళీ 1,00,000 రూపాయలు ఎక్కడికి పెట్టాలంటావు నువ్వు? ఏ 1,00,000 రూపాయలు ఏమి లేవు, పెద్ద అవకాశం ఏమి లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏందయ్యా ఇప్పుడే బయటపడ్డది, పాలనలోకి వెళ్ళి బయటపడ్డది. చూపించు, 1,00,000 రూపాయలు పోతావనే చూపించు, ఎప్పటికి మంచిగా ఉంటది కదా లైఫ్ లాంగ్. గింత పిసినంతరం చేస్తానా నువ్వు? ఏ మీ సంగతి మా తెలిసిలేదా నాకు? మీ డాక్టర్లు అందరికి ఇంతే, లేనిపోయి అని చెప్తారు. రే బావే గవర్నమెంట్ దాకా తీసుకుపోదప్పా, 2 గ్లూకోజ్ బాక్లు వేసి తాగితే అదే తాగుతుంది. పా నాడు నాడు. ఈ ముసలోడు పండుగ పూట ఆమెను తప్పేటట్టుగానే ఉన్నాడు.
మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయి. ఏం కాదు 2 రోజులు అదే తక్కువ అవుతుంది. ఇప్పటికి 5 వేలు లేపారు. మళ్ళీ కళ్ళు తిరుగుతాడు కళ్ళు అక్కడ కూర్చోబెట్టు అదే తప్పుతుంది. నువ్వు ఇటు కూర్చో అమ్మ. కూర్చో. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నువ్వేనా మనిషివేనా అసలు? తలకాయ ఉండి మాట్లాడతావా తలకాయ లేక మాట్లాడతావా? అక్కడ సచ్చేటట్టు ఉంది, అది కళ్ళు కనబడతలేవా నీకు? ఏర్పడతలేదా? పైసలు సచ్చేటప్పుడు మీద పెట్టుకొని పోతావా? ఏం చేస్తావు? నాకు పెట్టపోతుంది, పిల్లానికి పెట్టపోతుంది, అల్లునికి పెట్టపోతే నువ్వు కూడా తినపోతుంది. ఇంకేం చేస్తావు? సరే తినటానికి తాగటానికి పెట్టలేదు అనుకున్నావు, ఇంకా రోగం మొత్తం కూడా పెట్టవా? సచ్చినాడు మీద పెట్టుకొని పోతావా నువ్వు? నువ్వు సంపాదించింది ఎవరి కోసం నాన్న? ఓ బట్టకు లేకపోయా, పొట్టకు లేకపోయా, ఇంకా తుర్తి ఏమిటికి నువ్వు సంపాదించి ఏ తుర్తున్నది నీకు? సచ్చినాడు పిట్ట ముట్టడానికన్నా నీకు ఇంత పిండం పెట్టమంటావా? లేకపోతే అది కూడా అంటావా పైసలు పడతాయని? కాదు నాన్న, నీకు నేను తప్ప ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నానని ఒక్క బిడ్డను నాకు పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళబడుతుంది. పైసలన్నీ దాచి ఏం చేస్తావు? బీరువాలో పెట్టావు, చెదలు పట్టి ఖరాబ్ అయినాక మంచిగా వాటి చూసుకుంటుంటావా? అవసరానికి అక్కరని పైసలు ఎన్ని ఉంటాయింది? నీకెవరికైనా పైసలు విలువ? నువ్వే బాగా సంపాదించడం మాట్లాడతావు. సంపాదించడానికి నాకు తెలుసు ఆ పైసల విలువ సంగతి ఏందో. అబ్బో బాగా మాట్లాడతావు. నిన్న బట్టి నాకపోతే చెప్తావు కదా నువ్వు. ఏందిమా నువ్వు మాట్లాడేది? కొంచెం అన్న తెలివి ఉన్నదా? నువ్వు చేసినట్టే నీ బిడ్డకు రేపైనా రోగం వస్తే నా దగ్గర పైసలు ఉండి గింత కూడా ఖర్చు పెట్టకపోతే నీకేం కాదా? అది కాదు మా, రేపు నీకే ఏదో ఒక రోగం వస్తుంది. సరే మేము కూడా కట్టినే ఏ పైసలు ఎందుకు ఖర్చు పెట్టుడని ఖర్చు పెట్టాం, సత్తావు. ఇప్పుడు నేను చచ్చినాక నేను గాలబెట్టాలను బొంద పెట్టాలను, ఏది పెట్టినా పైసలు అవసరం పడతాయి. ఈ ఆయనతో నేను గాలబెట్టి నీకు పైసలు ఖర్చు అవుతాయని ఏ నోవాలు ఇస్తాం, కాకులో గద్దలు తింటాయి, అంతే కదా. ఏమైంది మా, ఏం సప్పుడు చేస్తలేవు? నిన్న పుట్టినాను నాకు బుద్ధి చెప్తాను అంటున్నావు నాన్న. నీ బుద్ధే మంచుకున్నాక నేను చెప్పాల్సిన అవసరమే ఉన్నది. నీ బుద్ధే కొంగలు నొక్కినట్టున్నాక నేను చెప్పకపోతే ఏం చెప్తా? అది సచ్చటట్టు ఉంది. సచ్చినాక దాని గురించి అడిగేటోళ్ళు ఎవరు ఉంటారా కదండి ధైర్యం. రేపు నాకైనా కంతే, నీకైనా కంతే, ఆయనకైనా కంతే, ఎవరికైనా కంతే కదా. ఏదైనా తరవరకు అత్త గాని తెలియదంటారు. నీ దాకా హచ్చదాకా తెచ్చుకోకు. దానికి తీసుకుపోయి హాస్పిటల్ చూపించి మంచిగా చేసుకుందాంపా. అయితే నానా కడుపుకు అన్నం ఎందుకు తింటాను అసలు? అన్నం తింటే బియ్యం కొనుక్కోవాలంటే పైసలు ఖర్చు అవుతాయి. ఆ పైసలు కూడా ఖర్చు కావద్దంటే ఒడ్ల పొంట, పొలాల పొంట, చేన్ల పొంట, చిలకల పొంట ఇంత గడ్డి ఉంటది, అది తెచ్చుకొని తిన్నాం అనుకో రూపాయి కూడా ఖర్చు కాదు. ఇంకోటి బట్టలు ఎందుకు కట్టుకుంటాను? ఇంకా చెట్ల కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, అది తెచ్చుకొని చుట్టుకో. ఇంకా ఆయనకి ఏ ఖర్చు ఉండదు నీకు. ఇక ఏ అయినా తోడు గంతగానే ఎందుకు కొడతాను? కుక్కతో బండ కడితే చక్క అయింది రానే. ఆయనకు ఎంత చెప్పినా అర్థం కాదు కానీ నా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి. ఇంకొన్ని పైసలు అప్పో సప్పో చేసి మీ అవ్వకు చూపెట్టి మన ఇంటికి తీసుకోదాంపా. అక్కడనే ఉంచుకుందాం. ఇక ఈయన ఒక్కడే ఉండని, ఆ పైసలు వంటి పొడతాడో సత్తాడో ఏమైనా వేసుకొని. పావే అమ్మపా. హద్దు బిడ్డ హద్దు. మీ నాన్న విడిచిపెట్టి నేను ఎక్కడికి రాను. నేను సచ్చినా బతికినా ఆయనతోటి. నన్ను చంపుకున్న ఆయననే, సాదుకున్న కూడా ఆయననే. నేను ఎక్కడికి రాను. నన్ను క్షమించు సీత. ఒక్కనాడు కూడా నీకు కడుపుండా తిండి పెట్టలేదు, నీకు నచ్చిన బట్ట కొనియలేదు. అయినా కూడా జీవితాంతం నాతోనే ఉంటానా చెప్తాను అంటే నేను ఎన్నో అర్థం చేసుకోలేదు సీత. సీత, నా ఉన్న పైసలు నుడిచిన, నా ఇల్లు అమ్ముకున్నా, భూజాలు అమ్ముకున్నా కూడా నిన్ను కాపాడుకుంటా. నిన్ను ఇప్పుడు అర్థం చేసుకునే సీత, నన్ను క్షమించు. దాకా పోదప్ప, ఎంత ఖర్చు అయినా మంచిగా నిన్ను బతికించుకుంటాం సీత. బాబు ఎటో పోతున్నట్టున్నారు కానీ అయితేవనా కానీ కూర సూపర్ అనినవే, నోట్లు అయితే కరిగిపోయింది. ఇగో పొద్దుగాల కుక్కర్ ఇచ్చినావు కదా, ఇగో నీ దగ్గర తీసుకొచ్చి ఇగో తీసుకో. సరే బాబు పోతాను. అవుమా, ఇది ఎక్కడిది? అప్పుడు కుక్క ఎత్తుకపోయింది అన్నట్టు అంటే కదా. అది అల్లుడు వస్తాడు ఇంత మటన్ పట్టుకురా అని చెప్పి. ఇప్పుడు మటన్ ఎట్లా తప్పించుకోవాలా? నేను దుకాణంలో పాటు వేయినా మటన్ దొరుకుతలేదంటే వాడు నమ్ముతాడా? అసలే పండుగ, ఎక్కడ పడి అక్కడ ఆటలు పోతారు. ఎట్లనబ్బా పోయినసారి అంటే ఏదో అటు ఇటు చేసి తప్పించిన, మటన్ చేయకుండా పోయినసారి దసరా జరిపిన.
సరే ఎట్లా జరుపుడు మరి? అవరా వారి ఎటు వేస్తానోరా? బాబు ఎట్లేదో ఇలా పండుగ కదా దసరా. ఇగో దోస్తుగాళ్ళు దావ తీసుకున్నాం అంటే మటన్ పట్టుకోవడానికి వచ్చిన. మటన్ తెచ్చుకుంటారా? మొత్తం అదృష్టం అంతుంటా ఇయ్యాల. అంత అదృష్టం కరెక్టే గాని ఇది అండటోళ్ళు దొరుకుతలేరే. అదేంద్రా? మా అమ్మ అండు అంటే అంటలేదు, ఎవరన్నా అండితే మంచిగా ఉండు. అయ్యో మేము అండుతాను కూడా తెలియదా? ఎప్పటి చేయలే ఏమి చాలా అడబట్టి నాకు ఇట్లా నేర్చుకుంటా అండిస్తాను. అవునా? మరి కిలోకి ఎంత తీసుకుంటారు? కిలోకి 300 తక్కువనే. 300? సరేలే మరి అండి పెట్టు, నేను మీ ఇంటికి వచ్చి తీసుకుంటా. అట్లా సరే, నువ్వు మా ఇంటికి వచ్చి ఏమంట కానీ ఇది ఉడికినాక నేనే ఫోన్ చేస్తా నీకు. ఫోన్ ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఇస్తా సరేనా? సరే సరేనే. అబ్బమా గింత లంగతనం నేర్చినావు నువ్వు, నీ పిసినారు పాడుగాను. అత్తమ్మ మంచిగా అయినాక నాకు కిలో మటన్ దిల్లు ఉడికేయలేదు అనుకో, నేను నిన్ను దిల్లేసి ఉడికిస్తా. అయ్యో కిలో మటన్ అల్లుడు, అత్తమ్మ మంచిగా అయినాక గొర్రెనే కొత్త మనకి ఎందుకు బాధ? సరే ఇప్పుడైతే దావకాల పోదాం పారి.